గాజాలో యుద్ధ నేరాల అభియోగాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు మరో ఇబ్బందికర పరిణామం ఎదురైంది. స్వదేశంలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో ఆయన తొలిసారి న్యాయస్థానం బోనెక్కనున్నారు. వీటి విచారణ మంగళవారం మొదలు కానుంది. దీంతో నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగాను నిలవనున్నారు. మోసం, నమ్మక ద్రోహం, అవినీతి ఆరోపణలు 3 వేర్వేరు వ్యవహారాలకు సంబంధించి మంగళవారం నుంచి న్యాయస్థానంలో విచారణ మొదలు కానుంది. అయితే గతంలో వచ్చిన ఆరోపణలను నెతన్యాహు ఖండించారు. దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నేత అయిన నెతన్యాహు అవినీతి ఆరోపణల కేసులో కోర్టు బోను ఎక్కనుండటం కీలకంగా మారింది. ప్రస్తుతం గాజా యుద్ధం కొనసాగుతుండటం, హెజ్బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం వంటి కారణాలతో అవినీతికి సంబంధించిన కేసుల విచారణను ఆలస్యం చేసేందుకు నెతన్యాహు యత్నించారు. కానీ డిసెంబర్ 10 నుంచి విచారణ మొదలు పెట్టాలని న్యాయమూర్తులు ఆదేశించడంతో ఆయన న్యాయస్థానంలో హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా టెల్ అవీవ్ కోర్టులోని భూగర్భ ఛాంబర్ను ఎంచుకున్నట్లు సమాచారం. నెతన్యాహుపై విచారణ మొదలు కానుండటం ఆయన సన్నిహితుల్లోనూ ఆందోళనలను రేకెత్తిస్తోంది. కీలక దస్త్రాలు, రహస్య సమాచారం లీక్కు సంబంధించిన వివిధ కేసుల్లో ప్రధాని సలహాదారులు ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో వారిలోనూ భయాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ కేసులతో ప్రధానికి నేరుగా సంబంధం లేనప్పటికీ ఇవి ఆయన ప్రతిష్టను దెబ్బతీసేవేననే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తనకు అనుకూలంగా కవరేజీ ఇచ్చేందుకు గాను కొన్ని మీడియా సంస్థలకు సాయం చేయడంతో పాటు ఓ హాలీవుడ్ ప్రొడ్యూసర్ నుంచి ఖరీదైన బహుమతులు తీసుకుని అతడికి ప్రయోజనం చేకూర్చారని నెతన్యాహుపై ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి 2020లోనే విచారణ మొదలైంది.